కలెక్టర్ సార్కే సమస్యలు చెబుతాం. జోగులాంబ గద్వాల్ జిల్లాలో అలంపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల పాదయాత్ర. తాగేందుకు బోరు నీళ్లు, అన్నంలో పురుగులాట. 50 రోజులుగా ఆందోళన చేస్తున్న స్పందన లేకపోవడంతో రోడ్డెక్కిన విద్యార్థులు. విషయం తెలిసి హాస్టల్కు అదనపు కలెక్టర్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ. ఇప్పుడు అంటే గురుకుల విద్యార్థులు 50 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా కనీసం అక్కడున్న ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎంబీఓ గారు గురుకుల హాస్టల్ వార్డెన్ అంటే అధికారుల దృష్టికి తీసుకుపోనంటే కదా ఈ లెక్క ప్రకారం. అంటే వాళ్ళ పిల్లలు కాదనంటే కదా అధికారుల దృష్టికి తీసుకుపోలే, వాళ్ళ దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే సమస్య సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఆ మండల బాసులు వాళ్ళే కదా. ఆ మండలకు సంబంధించిన బాధ్యతలు కానీ ఏవైనా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, చర్యలు ఉంటాయి కొన్ని. మరి అన్ని కలెక్టర్ సార్ దగ్గర తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఆయన దగ్గర మరి 50 రోజుల వరకు ఆయనకు చేరలేదా మరి విషయం? పేపర్లో వస్తాయి, ఏదో ఒక పేపర్లో వార్త కథనం వస్తాయి కదా. అయినా కొంతమంది జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే విజ్ఞప్తి ఏం లేదు, డిమాండే చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇలా మంచిర్యాల మీరు ఒకసారి గమనిస్తే ఈ తెలంగాణలో ఒక మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు ఉంటారు. వారు ఏం చేస్తున్నారంటే ప్రతి స్కూల్కి పోతూ ఉన్నారు, ప్రతి పల్లెనికి తడుతూ ఉన్నారు, ప్రతి గురుకుల హాస్టల్ పోతారు, అన్ని స్కూల్లో పోతారు. ఆ భవనాలు కడతా ఉంటే కూడా ప్రతిసారి దినచర్య వారు ప్రతిరోజు ఒకరు పెట్టుకుంటూ ఉన్నారు. కొత్త భవనాలు కడతానే త్వరగా కంప్లీట్ కావాలని చెప్పి బాత్రూమ్ల సమస్యలు అన్ని ఏదున్నా కూడా చెప్తా ఉంటే పేపర్లు వచ్చిన అన్ని పేపర్లు వాళ్ళు పొద్దున్న లేవగానే అన్ని పేపర్లు చూస్తూ ఉన్నారు, నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు, అధికారులను పురమాయిస్తూ ఉన్నారు, వాళ్ళు పనులు చేపిస్తూ ఉన్నారు. మరి మిగతా జిల్లా కలెక్టర్లకు ఏమొస్తూ ఉంది నాకు అంటే వేరే విధంగా మాట్లాడుతూ మీరు బాధపడతారు. కానీ వాస్తవానికి 50 రోజుల నుంచి బోర్ నీళ్ళు అన్నంలో పురుగులు అని కొట్లాడుతూ ఉంటే కనీసం మీరు జిల్లా కలెక్టర్ గారు కనీసం ఆ పేపర్లు చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎవరేం రాస్తూ ఉన్నారు, మంచి ఉంటుంది చెడు ఉంటుంది పేపర్లో కూడా. నేను మంచి అని చెప్తలేను, చెడేది మంచిది అని విశ్లేషణ చేసుకొని మంచిది త్వరగా మంచి వచ్చింది అనుకోండి ఏదన్నా దాన్ని స్వాగతించాలి. చెడు వచ్చింది, అరే ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి దాన్ని పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు? ఇలా రోడ్డెక్కి పాదయాత్ర చేస్తే కానీ అధికార గణాంకమా అంటవా అధికార గణం కదలకపోతే ఎంతవరకు ఇది కరెక్ట్ మీరు చెప్పండి. ఇలా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు, ప్రతి స్కూల్ని విజిట్ చేస్తూ ఉన్నారు, ప్రతి అద్భుతంగా పోతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం మంచి చేస్తే మంచి అని చెప్తాము. ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు మంచి చేస్తారు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు మంచి చేస్తారు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా బాగానే పనిచేస్తూ ఉన్నారు కదా, చూస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు కదా. సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళు సాటిని నిరూపించుకుంటున్నారు. ఈ జోగులాంబ గద్వాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎడిపోయినారు, నాయకులు ఎడిపోయినారు, అధికారులు ఎడిపోయినారు. పాదయాత్ర అయితే సమస్య పరిష్కారం కనుక అంటే ఈ రోజు నుంచి పిల్లలకు నేర్పుతూ ఉన్నారా? పెద్దగానే కూడా మీరు ఇట్టే సమస్యల మీద కొట్లాడాలి, అట్లయితే మీకు సమస్య పరిష్కారం అవుతుందని చెప్తా ఉన్నారా? పాదయాత్ర చేస్తేనే గుర్తింపు వస్తుందిరా బిడ్డ అని చెప్పేసి అందరూ పాదయాత్ర చేసే గుర్తింపు తెచ్చుకున్నారు కదా. ఇక్కడ కూడా పాపం పిల్లగాళ్ళు అదే అనుకున్నారు.